అతి హేయమైన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన కార్యక్రమం. దీన్ని నిరసన కార్యక్రమం అనే దానికంటే కూడా హిందూ దేవీ దేవతల మీద వ్యంగ్యంగా వక్రీకరించి చేసిన అకృత్యంగా మనం భావించవచ్చు. కలియుగ ప్రత్యక్ష దైవం, అనేక కోట్ల మంది ఆరాధ్య దేవుడు అయిన కలియుగ వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన గోవిందనామాలు. ప్రతి ఒక్కరు కూడా తిరుమలకే కాదు ఇళ్లలో కూడా నిత్యం గోవిందనామాలు జపిస్తారు. అటువంటి గోవిందనామాలు జపిస్తే సర్వ పాపాలు కూడా హరింపే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందనే భావన హిందువుల్లో ఉంది. అటువంటి గోవిందనామాలని వక్రీకరిస్తూ విచిత్రమైన ప్రయోగాలని ప్రయోగిస్తూ ఒక అన్య మతస్థుడి చేత ఆ గీతాన్ని పాడించడం, ఆ పాటలకి అక్కడున్న అన్య మతస్థులతో పాటు హిందువులు కూడా హేళనగా నవ్వుతూ భజనలు చేయడం చాలా నీచమైన పని. ఈ కార్యక్రమాన్ని అన్నిటిని కూడా వీక్షించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు ఆ క్యాంపులో ఉన్న అనేక మంది, చాలా మంది దాంట్లో ఉన్న వాళ్ళు కొన్ని దేవాలయాల్లో చైర్మన్ బాధ్యతలు కూడా నిర్వహించున్నారు. అనేక పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. మొహాన పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని నామాలు పెట్టుకొని కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సిగ్గనిపించడం లేదా? మన హిందూ సమాజాన్ని, హిందూ తత్వాన్ని హేళన చేస్తూ కలియుగ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన గోవింద నామాల్ని వక్రీకరించి పాట పాడడం, వాటికి అసభ్యంగా నృత్యం చేయడం చాలా హేమైన చర్య. ఇది హిందూ సమాజం మొత్తం కూడా ఖండిస్తుంది. బేషరతుగా వెంటనే అక్కడున్న వైసీపీ నాయకులు హిందూ మతానికి, హిందువులకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో హిందువులు తీసుకునే చర్యలకి మీరు బాధ్యులవుతారని నేను తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.